ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి ఆయన నామానికే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. ఈ సమయంలో మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, నీ కనికరాన్ని బట్టి, నీ దయ, నీ వాత్సల్యతను బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మరి జ్ఞాపకం చేసుకుని మీ దయగలిగిన హస్తాన్ని మాతో కూడా మీరు ఉంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడువు, ప్రేమగల దేవుడువు, మీ దయ, మీ వాత్సల్యత ఎంతో గొప్పది. ఈ చక్కటి అవకాశాన్ని, నీ కృపను నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు అనుగ్రహించినందుకై మనసారా మీకు వందనాలు చెల్లిస్తూ, మాతో మీరు మాట్లాడి నీ స్వరాన్ని మాకు వినిపింపచేసి నిన్ను ఆరాధించి నిన్ను మహింపరుస్తుండగా మేమందరం ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించడానికి, ప్రార్థించడానికి మాకు సహాయం చేయమని కృపామయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా, నా సర్వమా, ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి మరొక నిత్యము స్తుతించుమా. ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి మరొక నిత్యము స్తుతించుమా. కృతజ్ఞతాస్తుతులర్పించుమా, కృతజ్ఞతార్పణలర్పించుమా, కృతజ్ఞతాస్తుతులర్పించుమా, కృతజ్ఞతార్పణలర్పించుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇశ్రాయేలుగా నిన్ను మార్చెను. పాడదామండి. ఇశ్రాయేలుగా నిన్ను మార్చెను, ఇమ్మానుయేలుగా తోడుండెను. ఇశ్రాయేలుగా నిన్ను మార్చెను, ఇమ్మానుయేలుగా తోడుండెను. ఇరుకులో విశాలతనిచ్చెను, ఇబ్బందులన్నీ తొలగించెను. ఇరుకులో విశాలతనిచ్చెను, ఇబ్బందులన్నీ తొలగించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise be to the Lord. Amen, amen, amen.
నిన్ను కాచెను, తన రెక్కల నీడను దాచెను. గతకాలమంత నిన్ను కాచెను, తన రెక్కల నీడను దాచెను. తల్లి వలె ప్రేమించెను, తండ్రి వలె పోషించెను. తల్లి వలె ప్రేమించెను, తండ్రి వలె పోషించెను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉపకారములను చేసినయ్యా, ఉపకారములెన్నో చేసెను, ఉల్లాసముతో ఉల్లము నింపెను. ఉపకారములెన్నో చేసెను, ఉల్లాసముతో ఉల్లము నింపెను. ఊరులను తప్పించి సిరులతో నింపెను, ఉత్సాహముతో స్తుతించుమా. ఊరులను తప్పించి సిరులతో నింపెను, ఉత్సాహముతో స్తుతించుమా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రములు చెల్లించుమా, నా ప్రాణమా నా సర్వమా. స్తుతి స్తోత్రములు చెల్లించుమా, నా ప్రాణమా నా సర్వమా. ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి మరువక నిత్యము స్తుతించుమా. ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి మరువక నిత్యము స్తుతించుమా. కృతజ్ఞతాస్తుతులర్పించుమా, కృతజ్ఞతార్పణలర్పించుమా. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులర్పించుమా, కృతజ్ఞతార్పణలు. స్వరమెత్తి హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ మహిమను చూడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి యేసయ్యా. నీ మహిమను చూడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి యేసయ్యా. నీ మహిమను చూడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి యేసయ్యా. నీ మహిమను చూడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి యేసయ్యా. ఇదిగో దేవా, ఇదిగో దేవా యేసయ్యా. ఇదిగో ఇదిగో నా
ఇదిగో నా ప్రాణం, ఇదిగో 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 నా సర్వం, ఇదిగో యేసయ్యా నీ మహిమతో యేసయ్యా నీ మహిమతో, యేసయ్యా నీ మహిమతో ఈ క్షణమే నన్ను దర్శించు, ఈ క్షణమే నన్ను దర్శించు. యేసయ్యా 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 ఈ క్షణమే నన్ను దర్శించు. అందరూ కలిసి ఈ క్షణమే నన్ను దర్శించు. యేసయ్యా నీ మహిమతో, యేసయ్యా నీ మహిమతో ఈ క్షణమే నన్ను దర్శించు. దేవా ఈ క్షణమే నన్ను దర్శించు, ఈ క్షణమే నన్ను దర్శించు. అయ్యా ఈ క్షణమే దర్శించు. యేసయ్యా 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 ఈ క్షణమే నన్ను దర్శించు. దేవా దేవా ఈ క్షణమే నన్ను దర్శించు. దేవా ఈ క్షణమే నన్ను దర్శించు. దేవా ఈ క్షణమే మమ్ము దర్శించు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా జీవము గల దేవుని ఆరాధించటానికి, ఆయన స్తుతించటానికి, ఆయన నామాన్ని గొప్ప చేయటానికి ఆయన ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నా పేరు, మై నేమ్ అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. పేరు అనే దాన్ని గురించి మనము ఆలోచన చేస్తే
A name is not just a label, but it often carries deep meaning. చాలా ఏదో ఒక పేరు అంటే అలా పేరని కాదు, కానీ దీంట్లో చాలా లోతైనటువంటి అర్థం ఇమర్చబడింది. దేవుని వాక్యములో మనం చూస్తే ఏ నేమ్ క్యాన్ ఇండికేట్ ఐడెంటిటీ, గుర్తింపును, ఆ తర్వాత ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, ఒక వ్యక్తి యొక్క జీవిత విధానాలను తెలియపరిచేది. ఈ వాక్యాన్ని మనం చూస్తే, మనము ఒక వ్యక్తి పేరు చూస్తే ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఒక వ్యక్తి యొక్క మూలాలు, అతని జీవితం యొక్క విధానాలు, ఇవన్నీ కూడా మనకు సుస్పష్టంగా కనబడటం మనకు జరుగుతుంది. కాబట్టి మనము బైబిల్ గ్రంథంలో చూస్తే యెహోవా అనే పేరును చూస్తే ఇది నిబంధనకు సంబంధించిన పేరు. అంత మాత్రమే కాకుండా తనంతటకు తాను ఉన్నటువంటి వాడు అని అర్థం. యెహోవా అనగా ఎలోహీం అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు అని, సృష్టికర్త అని, బలవంతుడు అని, అసాధారణమైనటువంటి సార్వభౌమ శక్తి కలిగిన వాడు అని అర్థం. ఇది దేవుని యొక్క ఔన్నత్యతను, పరిపూర్ణతను వ్యక్తం చేస్తుంది. ఎల్ షదాయ్ అనగా సర్వశక్తి కలిగిన దేవుడు, ఆల్ సఫిషియన్సీ అండ్ అన్లిమిటెడ్ పవర్. సర్వశక్తి కలిగినటువంటి వాడు, అలాగే చాలినవాడు అని అర్థం. అడోనాయ్ అనే పేరుకు ప్రభువు లేదా మాస్టర్, యజమాని అని అర్థం. అది దేవుని యొక్క ఆధిపత్యాన్ని, ఆయన కలిగినటువంటి ఓనర్షిప్ని తెలియజేస్తుంది. దేవుడు ఎవరు అనంటే ఆయన మనకు ప్రేమ గలవాడు, జాలి గలవాడు, తన కృపను మనకు అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఈ దేవుడు యెహోవా ఈరేగా, సమస్తమును చూచుకునేవాడిగా, అనుగ్రహించువాడిగా కనబడుతున్నాడు. యెహోవా రాఫా, స్వస్థపరచువాడు. యెహోవా నిస్సి, జయమనుగ్రహించువాడు. యెహోవా షాలోం, సమాధానమును ఇచ్చువాడు. అలాగుననే యెహోవా సాబోత్, సైన్యములకు అధిపతియగు యెహోవా. జెహోవా మెకడెష్, ద లార్డ్ హూ శాంటిఫైస్ యు, నిన్ను పవిత్రపరచువాడు. జెహోవా రోయి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. జెహోవా షమ్మా, ద లార్డ్ ఈజ్ దేర్, ఆయన ఉన్నవాడు. ఈ సమయంలో ఎల్ రోయి, చూచువాడు. ఇలాంటి గొప్ప దేవుడు ఎన్ని నామములో. దైవజనురాలు డాక్టర్ అంశుమతి మేరీ గారు పాట పాడుతూ ఏమన్నారంటే, ఇన్ని నామములో నీకు ఎన్న తరమవునా నాకు అని చాలా చక్కటి పాట ఆవిడ రాసి పాడారు. అవును, నిజమే. ఎన్ని నామములో నీకు, ఎన్ని నామాలయ్యా నీకు, ఎన్ని నామాలంటే వర్ణించలేము. ఇన్ని గొప్ప నామాలు కలిగినటువంటి వాడవు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, సొలొమోను 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు అతడుకి దేవుడు ప్రత్యక్షమై దేవుడు అతనితో మాట్లాడిన సందర్భంలో, దేవుని బిడ్డలారా, ఈ గొప్ప దేవుడు, ఈ ప్రభావం గల దేవుడు, ఈ అద్భుతాలు చేసే దేవుడు, దేవుని చిత్తమైతే కొన్ని రోజుల్లోనే ఈ పేర్లన్నిటినీ కూర్చి ఒక్కొక్క పేరుని కూర్చి ఒక్కొక్క రోజు మీతో చెప్పాలని కోరుతున్నాను. అయితే ఇప్పుడు ఈ దేవుడు ఇశ్రాయేలీయులకు దేవుడు. ఈ దేవుడు సర్వశక్తి కలిగిన, మహత్కార్యములు చేయగలిగిన, అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు. అయితే ఈ దేవుడు అంటున్నాడు,
నా పేరు పెట్టబడిన నా జనులు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని పేరు పెట్టబడిన వారిగా మనము జీవించటం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని పేరు పెట్టబడిన మనం ఏం చేయాలంటే, సో వీఆర్ కాల్డ్ బై హిస్ నేమ్. ఇన్ హీబ్రూ క్యారీస్ ద ఐడియా ఆఫ్ ఓనర్షిప్. అంటే ఆయన పేరు పెట్టబడిన వారు అని అంటే, ఉదాహరణకు ఇలా బైబిల్ కొనుక్కున్నామనుకో, ఇది నా బైబిలు అని గుర్తుపట్టడానికి దీని మీద పేరు రాస్తాం. పేరు రాస్తే దీని మీద నాకు ఓనర్షిప్, నేను దీనికి యజమానిని, ఈ బైబిల్ నాది అని చెప్పుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగనే ఇది నాది అని గుర్తుపట్టడానికే ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఓనర్షిప్ని గురించి తెలియజేస్తుంది, తర్వాత దీన్ని గుర్తించడానికి ఐడెంటిటీ తెలియజేస్తుంది, తర్వాత నిబంధన సంబంధమైన, ఎందుకంటే నేను కొనుక్కున్నాను కాబట్టి ఈ నిబంధన సంబంధమైన బాంధవ్యాన్ని గురించి ఇది తెలియపరుస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు అంటే దానికి అర్థం ఏంటి? నేనే వారికి యజమానిని, నా పేరును బట్టే వాళ్ళని గుర్తించవచ్చు, నా నిబంధన వారితో చేశాను, నేను నిబంధన సంబంధమైన సంబంధంలో ఉన్నాను, కానీ ఏదో వట్టిగా నా పిల్లలు నా ప్రజలు అని పిలవటం కాదు. వారితో నేను ఒడంబడిక చేసుకున్నాను, నిబంధన చేసుకున్నాను, కనుకనే వారు నా పిల్లలై ఉన్నారు. ఇది బయట వారికి కాదు, ఇది దేవుని సొంత ప్రజలను గురించి దేవుడు ఉద్దేశించిన మాట. దేవుని పేరు మనము మోయుచున్నవారం గనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆయన స్వభావాన్ని, ఆయన నైజాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మహిమగల దేవుడు. ఆ మహిమాన్వితుడైన దేవునితో, ఆయన పేరుతో మనం పిలవటం అనేది గొప్ప విషయం. టు బి కాల్డ్ బై గాడ్స్ నేమ్ మీన్స్ యు క్యారీ హిస్ రెప్యుటేషన్. ఆయన యొక్క ప్రఖ్యాతిని నువ్వు కలిగినటువంటి వారిగా లేక వ్యక్తిగా నువ్వు ఉన్నావు. యువర్ లైఫ్ రిఫ్లెక్ట్స్ హిమ్. ఆయనను మన జీవితం ప్రతిబింబింపచేస్తుంది. యు ఆర్ అండర్ హిస్ అథారిటీ. ఆయన అధికారము క్రింద మనం ఉంచబడి ఉన్నాం. నూతన నిబంధనలో మనమందరం కూడా ఆలోచన చేస్తే ఆయన పేరు పెట్టబడిన వారు అనంటే విశ్వాసులు. విశ్వాసులుగా మనం పిలువబడుతున్నాం. క్రిస్టియన్స్ అనే మాటకు అర్థం ఏంటంటే క్రైస్ట్ బేరర్స్. క్రీస్తును భరించేవాళ్ళు లేదా మోసేవాళ్ళు అని అర్థం. కాబట్టి మనమందరం దేవుని పిల్లలుగా చెప్పుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని పిల్లలము అని చెప్పుకుంటామో అప్పుడే గొప్ప ఉజ్జీవం లోకంలో రగులుకుంటుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మహత్తరమైన ఉజ్జీవం తన ఇంటితో ప్రారంభమవుతుంది. ఆయన ఇల్లు అనగా ఆయన సంఘం, ఆయన మందిరం. కాబట్టి మనమందరం కూడా ఏం చేస్తామంటే, ఈ దేవుని నామములో మనం ప్రార్థన చేస్తే ఆయన దేశాన్నే బాగు చేస్తాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ప్రజలు మొదటగా మారాలి. రివైవల్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ మూమెంట్. ఈ యొక్క ఉద్యమం అనేది ఏదో రాజకీయ పరమైనటువంటి ఒక ఉద్యమం కాదు. ఇది ఆత్మీయమైనటువంటి మేల్కొల్పు. తన ప్రజలు ఆత్మీయంగా మేల్కొల్పబడ్డాన్ని బట్టి గొప్ప ఉజ్జీవం ప్రారంభించబడుతుంది. వెల్స్ ఉజ్జీవంలో ఇవాన్ రాబర్ట్స్ అనేటటువంటి ఆ దైవజనుడు పెద్ద సువార్త కుడికలు అక్కడ జరగకపోయినా ప్రజలు ఈ రివైవల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తూ ఉంటుండగా ఏం జరిగిందంటే, ఆరాధిస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, గొప్ప మార్పు ప్రజల్లోకి వచ్చి
ప్రజలందరూ కూడా మారుమనసు పొంది పశ్చాత్తాపపడుతూ యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తూ ఉన్నటువంటి కారణం చేత అనేక మంది యవన బిడ్డలు తమ జీవితాలను దేవుని కొరకు అంకితం చేస్తూ వారి పాపములను గూర్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఇలా ఏడుస్తున్నారు. ఏంటంటే, లార్డ్ బెండ్ మే, నన్ను వంచయ్యా, నన్ను వంచయ్యా అని వారు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన వారు చేస్తున్నారో అప్పుడు కొన్ని నెలల్లోనే ఏం జరిగిందంటే, వేల్స్ నగరంలో జరిగిన విషయం ఏంటంటే, బార్స్ క్లోజ్ చేయబడినాయి, క్రైమ్ డ్రాప్డ్, నేరాలు తగ్గిపోయాయి, ఎంటైర్ కమ్యూనిటీస్ ట్రాన్స్ఫార్మ్డ్. ప్రజలు అన్ని రకాలైన వర్గాలకు చెందిన వాళ్ళు మారిపోయారు, రూపాంతరం చెందారు. ఎందుకో తెలుసా? బికాస్ దోస్ కాల్డ్ బై హిస్ నేమ్ హంబల్ దెమ్సెల్వ్స్ అని పేరు పెట్టబడిన వారు ఏం చేశారంటే వాళ్ళు తగ్గించుకున్నారు. అప్పుడు వెల్స్ నగరంలో అనేక మంది జీవితాలు ఆయన వైపు తిరిగాయి. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించడంతో పాటు ఆ నగరం అంతా అనేక అద్భుతమైన కార్యాలు జరిగి ప్రజల జీవితాలు మారిపోయి గొప్ప ఉజ్జీవం రగిలింది. అవును, మనం మన ఇంటిలో ప్రార్థన చేస్తే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మార్పు వస్తుంది. మన కుటుంబం కొరకు మనం కన్నీళ్లు కారిస్తే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి గొప్ప విడుదల కలుగుతుంది. కనుక మనం అందరూ ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. నా పేరు పెట్టబడిన వారు, దేవుని గొప్ప నామం మన మీద ఉంది. అయితే ఆ నామం కలిగిన మనం ఏం చేద్దామంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభిస్తే గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, యవన బిడ్డలు మారిపోవడం, అనేక మంది రక్షణ పొందుకోవడం, అనేక మంది బాప్తీసం తీసుకోవడం, అనేక మంది జీవితాలు పరిశుద్ధపరచబడతాయి, పవిత్రపరచబడతాయి. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అలాగు జరుగుటకు కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన ప్రాంతానికి, మన దేశానికి, మన ప్రజలకు కలగాలని కోరుతూ ఈ గొప్ప నామం కలిగిన ప్రజలుగా మనము ప్రతినిత్యం ఆయన కొరకు బ్రతకడానికి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును కాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, గొప్ప దేవా, నీకు స్తోత్రం. నీ పేరు పెట్టబడిన ప్రజలంగా మేము మమ్ములను నీ సన్నిధిలో కనబరుచుకుని, నీ పేరు ఎంత గొప్పదో ఆ నామములో మేము పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కారుస్తూ రోదన చేస్తూ గొప్ప ఉజ్జీవం మా పట్టణములో, మా కుటుంబములో, మా ప్రాంతములో, మా రాష్ట్రములో, మా దేశములో కలుగునట్లుగా మేము మొరలిడుటకు సహాయం చేయండి. దుఃఖములో ఉన్నవారికి ఆదరణ దయచేయండి. వృద్ధాప్యములో ఉన్నవారికి ఆరోగ్యము దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. అవసరాలు యేసునామములో తీర్చండి. స్కూలుకు వెళుతున్న పిల్లలను బట్టి, కాలేజీకి వెళుతున్న పిల్లలను బట్టి నీకు వందనాలు. అందరినీ ఆశీర్వదించండి. చక్కటి విద్యను అభ్యసించడానికి సహాయం చేయండి. మా దేశాన్ని, తెలంగాణ రాష్ట్రమును, ఆంధ్రప్రదేశ్ను, నీ సేవకులను, సంఘాలను, కుటుంబాలను, పిల్లలను, వృద్ధులను అందరినీ కాపాడండి. ఎవరు కూడా విస్మరించబడకుండా గొప్ప ఉజ్జీవం మా సంఘములో, మా ప్రాంతాల్లో ఈ ప్రేయర్ వార్ఫేర్ ద్వారా రగులును గాక. పరిస్థితులను మార్చండి. ప్రభావము గల నీ నామములో ప్రార్థన చేయుటకు, నీ నామమును
భరించేవారిగా, క్రీస్తును మోసేవారిగా, నీ పేరు కలిగిన వాళ్ళగా ఈ లోకములో మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈ అద్భుతమైన వర్తమానం విన్నటువంటి మిమ్మలను అభినందిస్తున్నాను. మరలా తిరిగి సోమవారం ప్రార్థనా పోరాటంలో మరిన్ని అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకుందాం. కృప మీకు తోడైననుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.